బంగినపల్లి మామిడి పండు పంటకొచ్చింది. బంగినపల్లికాయలు చక్కొచ్చి చక్కగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. హార్వెస్ట్ పండ్లే మనకగా భలే ఉన్నాయి. నీట్గా చాలా నెంబర్ 1 క్వాలిటీ. చూడండి ఎంత బాగుంది, ఎంత నీట్గా ఉన్నాయి కాయలు. చాలా బాగుంది బంగినపల్లి. చూస్తుంటే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక కాయ మాత్రం పగలకొట్టాల్సింది. భలేగుంది మమ్మీ కాయ. పోయి మంచిగా అసలు ఏ కాయ చూసే పని లేదు. ఏది చూసినా కానీ నెంబర్ 1. ఒకసారి పెట్టాము మంచిగా నీట్గా కింద పడకుండా స్మూత్గా పోయి. వావ్ భలే ఉన్నాయి బా. అసలు సూపర్ ఉంది బంగినపల్లి. చూడండి ఫ్రెండ్స్, నెంబర్ 1 క్వాలిటీ ఎంత బాగున్నాయో. ముద్దుగా ఎంత బాగున్నాయో, క్యూట్గా ఉన్నాయి బంగినపల్లి. మనం ఇప్పుడు ఇవన్నీ ఫ్రెష్గా కోసుకెళ్ళి గడ్డి పెట్టి ప్యాక్ చేసి మన సబ్స్క్రైబర్స్ అండ్ మన ఫాలోవర్స్కి న్యాచురల్గా మంచి ఫ్రూట్స్ పంపించాలి అన్నదే నా ఉద్దేశం. అందుకని నేను చెట్టుకి కూడా మంచిగా బాగా కలర్ వచ్చిన కాయలాగా వస్తున్నాను అనమాట బంగినపల్లి. చూడండి ఎంత బాగున్నాయో. ఓకేనా ఫ్రెండ్స్, మరి కోత మొత్తం బంగినపల్లి కాయలన్నీ కోసుకొని ఇవన్నీ ప్యాకింగ్ చేయాలిగా. మరి లేట్ అయిపోయింది ఇప్పటికే. బాయ్ బాయ్. మరి ఇంకా టైం లేదు మీతో మాట్లాడదామన్నా కానీ. ఒక్కొక్క కాయ అసలు ఎంత సైజు ఉన్నాయో బంగినపల్లి. చాలా పెద్ద సైజు వచ్చినాయి ఫ్రెండ్స్. అంత బాగున్నాయి, అంత సైజు ఉన్నాయి. ఇక ఇది ఏప్రిల్ నెల మొత్తం కూడా ఉంటుంది మనకి మంచిగా. ఇక స్టార్ట్ అయి ఇట్లా మేము కాయ ఇట్లా చొక్క వచ్చింది చూసి పగలగొట్టుకొని తింటామన్నమాట. బాగుంటాయి అని. ఇట్లా చొక్క వస్తే పంటకు వచ్చినట్లు. భుజాలు వస్తాయి అంటారు కదా మామిడికాయకి అట్లా.